దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టింది అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేసావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న, మొత్తం పాట విషయంలో మొత్తము అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి. అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమ్మక్క సారక్క పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సార ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి?